నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో నిన్న జరిగినటువంటి ఏదైతే ఫ్యామిలీ ఆత్మహత్య ఏదైతే ఉందో సో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదకరమనే చెప్పుకోవచ్చు. ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి నలుగురు అంటే భర్త, అలాగే భార్య, అలాగే ఒక కూతురు, కొడుకు, మొత్తం నలుగురు కూడా చనిపోయిన పరిస్థితి చాలా విషాదకరమని చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఎక్కడైతే హబ్సిగూడలోని రవీంద్ర నగర్లో జరిగింది. సో విజువల్స్ చూసినట్టయితే ఈ ఇంటిలో థర్డ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. ప్రాథమిక దర్యాప్తులో అయితే పోలీస్ వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అది ఫ్యామిలీ కలహాల వల్ల ఆయనకి కొంచెం ఆరోగ్యం కూడా బాగులేదు, నరాల వీక్నెస్ ఉంది, అలాగే కొంచెం కండరాల ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పి కూడా ఆయనకి ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఫ్యామిలీ అటు మెంటల్గా కానీ అటు హెల్త్ వల్ల కానీ చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తూ ఉంది. పోలీసులు అయితే ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్లే వాళ్ళు మొత్తం కూడా ఫ్యామిలీ అంతా బలన్మరానికి చెందారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ప్రాథమిక దర్యాప్తులో. సో ఏదైతే వాళ్ళకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నాడు. కూతురు శ్రీజారెడ్డి 9వ తరగతి చదువుతుంది. కొడుకు వినయ్ రెడ్డి 5th క్లాస్ చదువుతూ ఉన్నాడు. వీళ్ళు మరి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు ఎవరికి కూడా. చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరు కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు. పిల్లల్ని డైలీ స్కూల్లో డ్రాప్ చేసి అలాగే తీసుకువచ్చి మళ్ళీ బయట అయితే ఎక్కువ కనిపించకపోయేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, ఎటైనా బయటికి వెళ్ళినా కానీ ఇద్దరు కలిసే వెళ్ళేవారు అని చెప్పి ఇక్కడైతే వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ విషాద గాథ ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫస్ట్ వాళ్ళు రాత్రి 8:30, 9 గంటల సమయంలో అందరూ విషం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఇద్దరు చనిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే వాళ్ళ డాడ్ ఉన్నారో, వాళ్ళ మమ్మీ ఉన్నారో, కవిత గారు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఎవరి రూమ్లో వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నారు. ఎవరి రూమ్లో వాళ్ళు సపరేట్గా ఆత్మహత్య చేసుకున్న. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే మాత్రం ఇది 20,000 రెంటు. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. సో అలాగే వాళ్ళకి పని మనిషి కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పని మనిషి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అలాగే 20,000 రెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా చాలా విషయాలు చర్చనీయాంశంగా అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఈ విషయంలో పోలీసులు ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఏం చెప్తారని ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే సో ఇంత మెయింటెనెన్స్ చేస్తున్న వీళ్ళు ఆర్థిక ఇబ్బందులు కారణంగానే చనిపోయారా అనే, లేదా ఇంకా ఫ్యామిలీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా ఎలాంటి సమాచారం అయితే బయటికి లేదు. ప్రాథమికంగా చర్యలో మాత్రం వాళ్ళు ఒక లెటర్లు దొరికినాయి. ఆ లెటర్లో మా ఆర్థిక ఇబ్బందుల వల్లే మేము చనిపోయాము, సో మాకు ఎలాంటి ఇది లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. సో ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి చనిపోవాలంటే, సో బలాత్కారానికి గురవ్వాలంటే చాలా ధైర్యం ఉండాలి. మరి ఆ ధైర్యం అంత చనిపోయేంత ధైర్యం ఉన్నప్పుడు ఏదైనా సమస్యను మరి అది ఎదుర్కోవచ్చు కదా, ఎదుర్కొని ఆ సమస్య పైన పోరాడవచ్చు కదా. ఎందుకు ఇలాంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది? సో ఎందుకు ఆ బలన్మరానికి పడాల్సి వచ్చింది? సో చాలా విషయాలు తెలియాల్సి ఉన్నాయి. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదని చాలామంది అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నంత ఇది ఉన్నప్పుడు దాని మీద ఫైట్ చేయొచ్చు కదా. సో పాప 9th క్లాసు, బాబు 5th క్లాసు. సో వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, అసలు వాళ్ళని ఎందుకు ఇలా చంపినట్టు అర్థం కావట్లేదు. చాలామందికి ఇది ఒక మిస్టరీగా వీడింది. పోలీసులు చెప్తే కానీ మొత్తం తేలే పరిస్థితులు అయితే లేవు. సో మొత్తానికి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఇవి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.